సరే సార్, ఒక్క మాట. అంటే నేను హిందూగా గర్విస్తాను, హిందువుగా జీవిస్తాను. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మన దేశం సెక్యులర్ దేశం. అంటే ఏంటి సార్? నేను చెప్తాను. ఈ బూతులు నేను చెప్తాను. వినలేను. అది ఒక్క మాట. ప్రూవ్ అయితే మాట్లాడాలి. లేదు. మరి చెన్నారెడ్డి మన సీఎం అంటే ఒప్పుకుంటారా? ఆ, ఇవి కాదు ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం. అవును. అలా నిజాలు అంటే మన సెక్యులరిజం అనేది ఒక భ్రమ. మన డిసీజ్ ఓన్లీ అటాక్స్ హిందూస్ అంతే. మన రాజ్యాంగంలో తొక్క సార్. నువ్వు నిరూపించని దాన్ని చెప్పకూడదు. నేను స్లిమ్గా ఉన్నానంటే ఎలా కుదురుద్ది? ఆ పక్కన ఎవరన్నా చూపిస్తాం. అవునా? నిజం మాట్లాడండి. నేను పొడుగ్గా ఉన్నా అంటే నిరూపించాలి. సెక్యులరిజం నిరూపిస్తే వింటాం మీ మాట. అంటే వింటావా? నిరూపిస్తే వింటాం. అన్నావు అంతే. అబద్ధం అది, నిజం కాదుగా. నువ్వు గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళి దొంగవే, మసీద్ నుంచి రూపాయి తేలేని దొంగవే, చర్చి నుంచి రూపాయలు తీసుకురావడానికి దొంగవే, జెరూసలేంకి మక్కాకి పైసలు గుళ్ళోంచి ట్యాక్సుల నుంచి ఎత్తుకెళ్ళే దొంగవే. సెక్యులరిజం అనే పదం ఎవ్వడూ వాడకూడదు. ఇట్స్ అబ్యూజింగ్ వర్డ్. ఎవరికైనా దమ్ముంటే కోర్టులో కేసేయండి, ఆ దరిద్రాన్ని తీసేయమని చెప్పండి. సెక్యులరిజం ఆ పదం నాట్ అప్లికబుల్ టు రాజ్యాంగం నుంచి తీసేయాలి. అది దరిద్రం, అది అబద్ధం. హిందువులు మాత్రమే ఫాలో అవుతున్నారు. అది మనకెందుకు? అది ఏదో దరిద్రం. నేను మిమ్మల్ని ఏమో బిఎస్ గారు అనాలా, నువ్వేమో ఏమిరా పంతులు అంటావా? ఏడుంది సెక్యులరిజం? ఏడుంది సెక్యులరిజం? ఇది ఎందుకని ఒక జోక్ చెప్తా. వేములవాడ వెళ్ళారా మీరు? వేములవాడలో ఏముంది గుడి? రాజరాజేశ్వర స్వామి. ఇంకేముంది పక్కన? తెల్దా? పీనుగులే. పీనుగు ఉంది సార్ పక్కన. దర్గా చూడలేండి. దర్గా ఉంది సార్ పీనుగా. ఓకే. అక్కడ కూడా మన బడుద్దాయిలు వెళ్ళి వాడు కొడతాడు. అదేందో నెమలేకలతో దేందో కొడతాడు. అక్కడ శివుడికి మొక్కి ఇక్కడ శవాన్ని మొక్కి వస్తారు. శివుడి గుళ్ళో పైసలన్నీ గవర్నమెంట్కి కావాలా, ఆ పీనుగు దగ్గర పైసలు వాళ్ళ పట్టుకెళ్తారు. ఏడుంది సార్ సెక్యులరిజం? మన గుళ్ళోనేమో ఆడ పీనుగు ఉండొచ్చా? పీనుగు పెత్తనమేమో వాళ్ళదా? దేవుడి మీద పెత్తనం నీదే. అది జోక్ చెప్పద్దు. జోక్ లేకుండా నేను చెప్పండి. ఇది అబ్యూజింగ్. మీరు ఎట్లయినా వాడుకోండి. ఇవి ఈ దేశంలో మీ భావాన్ని మీరు చెప్పాలనుకున్న దాన్ని నేను మధ్యలో అడ్డుకున్నా కాబట్టి దాన్ని వదిలేసి మిగిలిన చెప్పండి. కరెక్ట్ ఆన్సరే చెప్పారు మీరు. అడిగిన దానికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. అడగకుండానే. అది అది అసలు దుర్మార్గం. రైట్. అయితే సో ఈ ఆన్సర్ తో బిఎస్ఓఎస్ థ్యాంక్ యూ, సంతృప్తి చెందాను. రైట్. ఇంకొక ఆక్షేపణ. ఈ దేశంలో, మన దేశంలో మనమే కులాలు ఇట్లాంటివి అడ్డుగోడలు పెట్టి వాడిని గుడికి రానివ్వకుండా చేసి, అస్పృశ్యుడివి నువ్వు, అంటరాని వాడివి నువ్వు అని సమాజం నుంచి దూరం చేస్తేనే కదా ఈ మతం వాళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకొని వాళ్ళ కింద అన్నం పెట్టి వాళ్ళ కింద చదువులు చెప్పించి వాళ్ళ మతంలోకి లాక్కున్నారు. మనం ఆ పని ఎందుకు చేయలేకపోయాం? ఇది మనలో ఉన్న లోపం కాదా? మన లోపం వల్లనే ఇలా జరగలేదా? చూడండి, మీ ఇంట్లో నలుగురిలో ఒకడు వాడి యొక్క పొగరుతోనో ఇంకోటో వాడు రాంగ్ బిహేవ్ చేస్తే అది మీ అందరి దోషం కాదు. అలా పొగరెక్కిన వాళ్ళు లేదా బలిసిన వాళ్ళు, ఒళ్ళు కొవ్వెక్కిన వాళ్ళు వాడు తక్కువ వీడు ఎక్కువ అంటాడు. అది అగ్రకులం కాదు, అది ఉగ్రకులం. ఎందుకంటే శంకరాచార్యులు వారికంటే వీళ్ళెవరు గొప్పలు కాదుగా, అన్నమాచార్యులు వారికంటే వీళ్ళు గొప్పలు కాదుగా. శంకర్లు చూపించారుగా, ఏమి అద్వైతం. చండాలు వస్తే తప్పుకోమంటే ఆయన చెప్పాడుగా, ఎవరిని తప్పుకోమంటున్నావు అన్నాడు. ఈ పంచభూతాత్మకమైన శరీరాన్న లేకపోతే శాశ్వతమైన ఆత్మన అన్నాడు. ఇది కళ్ళు దాగే చండాలు. ఆయనకి వెంటనే అర్థమైపోయింది, వచ్చినవాడు చండాలు కాదు, పరమశివుడు. ఇలాంటిదే 600 ఏళ్ల క్రితం అన్నమయ్య చెప్పారు. ఏ కులజుడైననేమి ఎవ్వడైననేమి అక్కడ నాతడే హరి నెరిగిన వాడు. అది కాక భగవద్గీత కొన్ని వేల సంవత్సరాల క్రితం సమోహం సర్వభూతేషు అని కదా. అది కాక బ్రహ్మజ్ఞాని అంటే అందరి లోపల. మీకు ఫస్ట్లో అడిగానే యోగేవన్ సినిమా చూసారా అని. అందులో వేమన గారు చెప్తారు,
అందరి లోపల ఆరక వెలిగే ఆత్మ ఒక్కటే తెలియండి, పరమాత్మ ఒక్కటే తెలియండి. జీవహింస మానండి, జీవహింస మానండి, జీవుల మీ వలె ప్రేమించండి. జీవుల, నాట్ ఓన్లీ హ్యూమన్స్, అన్ని జీవుల్ని మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్టు ప్రేమించండి. ఆత్మవత్సల భూతాని, ఇది మన భౌతికత నేర్పించింది. కాబట్టి కొవ్వెక్కిన వాళ్ళు, బలిసిన వాళ్ళు ఒక సిస్టమ్ని తయారు చేస్తే అది ధర్మం కాదే. ఇప్పుడు వాల్మీకి ఎవరండి? వాల్మీకి ఎవరండి? నో నాకు అవన్నీ తెలియదు సార్. ఐఎమ్ ఏ లేమన్, కామన్ మ్యాన్, ఒక అస్పృశ్యుడిని, నిమ్న జాతి వారిని. నాకు ఇవన్నీ తెలియదు. కానీ నన్ను నా వాళ్ళు దూరం పెడుతున్నారు. నన్ను ఎవరు ఇది మీరు చెప్పేది గతం. అవునా? గతమే అంటే పుట్టుక చెప్తున్నా. ఈ అన్య మతాలు ఎందుకు వచ్చాయో చెప్తున్నా. కాదు కాదు, ఇది ఒక రీజను మీకు చూపించడానికి వాళ్ళు సృష్టించారు. కానీ ఇప్పుడు డెన్మార్క్లో ఏమన్నా ఉందా సార్ ఇలాగా? డెన్మార్క్లో అస్పృశ్యత అనేది ఏమన్నా ఉందా? ఏమో, డెన్మార్క్లో ఏం లేదుగా. మరి ఇప్పుడు రోడ్ల మీద ఏం జరుగుతుంది డెన్మార్క్లో తెలుసా? ఒకసారి చూడండి. జర్మనీలో ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి చూడండి. మీకు అర్థమయ్యేలా చెప్తాను బాగా. సినిమా పేరు నాకు గుర్తులేదు, బహుశా జులై అనుకుంటున్నా. జులై సినిమాలో అతను పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, హీరో. వెళ్ళి అక్కడ అందరినీ కొడతాడు. కొడితే ఏదో ప్లేస్కి వెళ్తాడు, కొడితే అక్కడ ఎంఎస్ నారాయణ అంటాడు బ్రహ్మాజీతో, కుర్రోడు కదా ఫస్ట్ స్టేషన్లో కొడుతున్నాడు అంటాడు. అంటే బ్రహ్మాజీ అంటాడు, ఫస్ట్ స్టేషన్ లేదు, తొక్క లేదు, వాడు కావాలనే కొడుతున్నాడు అంటే. అలా అలా ఈ ప్రపంచమంతా మా మతమే ఉండాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఇస్లాము, క్రైస్తవం పనిచేస్తున్నాయి. వాళ్ళు టార్గెట్గా పనిచేస్తున్నారు, దాన్ని ప్రకటించి మరీ పనిచేస్తున్నారు. ఇవన్నీ వంకలంతే. ఇప్పుడు మదర్ తెరీసా గురించి మీరేమంటారు? చాలా గొప్పది. మనకే అదే పాఠాలు పెట్టారు, అంతేగా, మనకే అవి పెట్టారు. ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి కదా మతం మార్చడానికి, ఎక్కడికి ఎందుకు రావాలి? సేవ అనేది వంక, ఆవిడ ఓపెన్గా చెప్పింది, వీడియోలు కూడా ఉన్నాయి. సమ్ పీపుల్ థాట్ ఐఎమ్ ద సోషల్ రిఫార్మర్. నో, హ్యావ్ కమ్ టు కన్వర్ట్ ద పబ్లిక్ చెప్పింది. ఒక్క రోజులో 29,000 మందిని మార్చిందంట మాట.